సో మీరు దాదాపుగా గత 25, 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు ఈ విభాగంలో. సో గత 10 ఏళ్లలో ముఖ్యంగా ఎటువంటి అంటే చికిత్సా విధానాల్లో గాని, టెక్నాలజీ విషయంలో గాని ఎలాంటి ఆవిష్కరణలు, కొత్త చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి? సో అది ఏ రకంగా ఈ రోజు పిల్లలకి ఉపయోగపడుతుంది? చాలా వచ్చాయండి. యాక్చువల్లీ పీడియాట్రిక్ కార్డియాలజీలో ఐ థింక్ ద డెవలప్‌మెంట్ హాస్ బీన్ వెరీ రాపిడ్. ఓకే. ఎందుకంటే ఇది రిలేటివ్‌లీ కొత్త స్పెషాలిటీ. అంటే ఐ థింక్ గత 50 ఇయర్స్‌గా మేము చాలా చేస్తున్నాము. సో చాలా కొత్త డెవలప్‌మెంట్స్ చాలా వస్తున్నాయి. ఒకటేమో డిటెక్షన్‌లో ఎక్కువ ఇంప్రూవ్‌మెంట్స్ వచ్చాయన్నమాట. అంటే ఒకప్పుడు చాలా లేట్‌గా డిటెక్ట్ అయ్యేది హార్ట్ డిసీజెస్. ఈ మధ్య బికాస్ ఆఫ్ ది ఎకోకార్డియోగ్రఫీ ఏదైతే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. సో వీఆర్ గెటింగ్ న్యూవర్ అండ్ న్యూవర్ ఎకో మెషిన్స్ మోర్ సెన్సిటివ్లీ పికింగ్ అప్. సో అదొకటి. సో ఇమేజింగ్ టెక్నిక్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ర్యాపిడ్లీ. ఇప్పుడు ఎకోకార్డియోగ్రఫీ ఉంటుంది. కొన్నిసార్లు మేము ట్రాన్స్ ఎసోఫేజియల్ అంటే గొంతు లోపలికి వెళ్ళి ఇమేజింగ్ చేస్తాము. అది దాంతో ఇంప్రూవ్ అయింది. తర్వాత ఈ మధ్య చాలా సిటీ స్కాన్స్, ఎంఆర్ఐస్ ఇవన్నీ యూస్ చేస్తాం. సో డిటెక్షన్లో వచ్చింది ఇమేజింగ్ అడ్వాన్సెస్. సో వీ రియలీ నౌ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ ఇమేజింగ్ సిస్టమ్స్ టు డిటెక్ట్ ద హార్ట్ డిసీజ్. అది వచ్చింది. తర్వాత ఇంకా డెవలప్మెంట్స్ అంటే ఇన్ ద ట్రీట్మెంట్ ఒకప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చిన్న చిన్న పిల్లలకి చేయలేకపోయేవాళ్ళం. చాలా మటుకు యూనో అప్పుడు అంటే నా ట్రైనింగ్ టైంలో 5 ఇయర్స్ కంటే ముందు అసలు ఎవరు సర్జన్స్ తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు విత్ టెక్నిక్స్ ఇన్ కార్డియాక్ సర్జికల్ అడ్వాన్స్మెంట్స్ అంటే మా బైపాస్ మెషిన్ కానీ, ఆక్సిజనేటర్స్ కానీ, ఇంటెన్సివ్ కేర్ కానీ ఎంత డెవలప్ అయిందంటే ఇప్పుడు మేము పుట్టిన రోజు కూడా మేము ఆపరేషన్ చేయగలుగుతాం. 1 kg 2 kg బేబీస్ మీద కూడా మేము ఆపరేట్ చేయగలుగుతాం. సో ఇవన్నీ అడ్వాన్సెస్ అనమాట. ఒకప్పుడు అలా చేయలేకపోతే వీ యూస్ టు లూజ్ అ లాట్ ఆఫ్ స్మాల్ బేబీస్ చాలా హై మార్టాలిటీ ఉండేది. ఈ మధ్య అవన్నీ అడ్వాన్సెస్ బాగా అయ్యాయి. తర్వాత ఈ పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్స్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ అయ్యాయి. అంటే ఈ మధ్య ఒకప్పుడు 100% సర్జికల్ రిపేర్స్ అవుతే ఈ మధ్య చాలా పట్టుకు ఐ థింక్ దెర్ ఆర్ మోర్ ఇంటర్వెన్షన్స్ దట్ వీఆర్ డూయింగ్. సో అదొకటి చాలా మంచి డెవలప్మెంట్. అంటే విల్ బీ అమేజ్డ్. ఒక పెద్ద హోల్తో వచ్చిన పిల్లలు ఒకరోజు అడ్మిట్ అయ్యి ఆ ఇంటర్వెన్షన్ ద్వారా ఒక డివైస్ పెట్టేసి మరుసటి రోజు మేము పంపించగలిగే పొజిషన్లోకి వచ్చాం అనమాట. సో ఇట్స్ ఆల్ వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ. ఆ డివైసెస్ కూడా మారుతూ ఉంటాయి. కొత్త డివైస్ వస్తాయి మాకు. తర్వాత కొత్త క్యాథెటర్స్ వస్తాయి. అంటే ఇలాగ మేము ఈజీగా చేయగలిగేవి. తర్వాత ఇంకొక అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఈ మధ్య వాల్వ్ ఒకప్పుడు ఓపెన్ హార్ట్ చేసే వాల్వ్ మార్చేవాళ్ళం. వాల్వ్ రీప్లేస్మెంట్స్ అంటాం. సో ఈ మధ్య అది కూడా వితౌట్ ఆపరేటింగ్ వీఆర్ ఏబుల్ టు చేంజ్ ద వాల్వ్స్. కొత్త వాల్వ్స్ పెడుతున్నాం అనమాట. మైట్రల్ కానీ, ట్రైకస్పిడ్, పల్మనరీ వాల్వ్ 4 వాల్వ్స్ కూడా ఈ మధ్య వితౌట్ ఆపరేషన్ ఈ పర్క్యూటేనియస్ టెక్నిక్ ద్వారా పెడుతున్నాం. సో ఇది చాలా మంచి అడ్వాన్స్మెంట్. ఎందుకంటే మా పిల్లల్లో స్పెషల్లీ ఒక టెట్రాలజీ ఫెలో అని ఒక కండిషన్ ఉంటుంది. చాలా మంది పిల్లలకు ఉంటుంది. అందులో చిన్నప్పుడు వాళ్ళకి ఆపరేషన్ చేసి ఆ పల్మనరీ వాల్వ్ని కట్ చేస్తాం అనమాట. సో ఆ పిల్లలకి అది లీక్ అవుతూ ఉంటుంది. సో ఆ పిల్లలు పెద్దగా అవుతూ ఉంటే ఆ లీక్ వల్ల ఇప్పుడు మేము ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో ఇప్పుడు ఊరికే చేయలేము ఆపరేషన్. సో కొందరికి 2 సార్లు 3 సార్లు అయిన వాళ్ళు కూడా ఉంటారు మా దగ్గర. సో ఈ టెక్నిక్ ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు మేము పల్మనరీ వాల్వ్ని వితౌట్ సర్జరీ పెట్టగలుగుతాం. సో ఒక మేజర్ ఓపెన్ హార్ట్ సర్జరీ మేము అవాయిడ్ చేయగలుగుతున్నాం అనమాట. సో ఈ మధ్య ఆ టీనేజర్స్లో వీఆర్ డూయింగ్ ట్రాన్స్క్యూటేనియస్ పల్మనరీ వాల్వ్ ఇంప్లాంటేషన్. సో అవి కూడా కొత్త రకమైన వాల్వ్స్ వస్తున్నాయి. ఒక 2-3 కంపెనీస్ ఆర్ మేకింగ్ ఇట్. సో దట్ ఈస్ న్యూ అడ్వాన్స్మెంట్ అనమాట మాకు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.